హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ ములక్కాడ. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకి ఇంకా బిర్యానీలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. రెగ్యులర్గా తయారు చేసుకుని మటన్ కర్రీ కాకుండా ఇలా గ్రేవీతో ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, అందరూ కూడా ఇష్టపడతారు. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో దొన్నె బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఇంకా కుక్కర్లో తయారు చేసుకునే బిర్యానీస్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. ఇంకా మటన్ ములక్కాడ రెసిపీ చూసేద్దాము. కేజీ మటన్ శుభ్రంగా కడిగేసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టించిన మటన్ని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 6-7 విజిల్స్ వస్తే మనకి ముక్క చక్కగా ఉడికిపోతుంది. మటన్ చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 3 గరిటెల వరకు నూనెని తీసుకుని నూనె కొంచెం వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత చీరికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 6 వేసుకోవాలి. బాగా స్పైసీగా ఉంటే 4 వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మూత తీసేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇప్పుడు బాగా పండిన టొమాటోలు 2 తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత మూత తీసేసుకుని గరిటతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె సపరేట్ అవుతున్నప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. పెద్ద ములక్కాయ అయితే 1 సరిపోతుంది. ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న మటన్ని వేసేసుకోవాలి. మటన్ ఉడికించుకున్నప్పుడు కొన్ని నీళ్లు ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఈ మటన్ ఇంకా ములక్కాడ ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 6-8 వరకు లవంగి మొగ్గలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దాల్చిన చెక్క ఇంకా ధనియాలు కొంచెం వేడైన తర్వాత దీనిలోకి 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటే కారం తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది. గుంటూరు మిర్చి వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా చక్కగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసేసుకుని చిన్నది కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల కూర కమ్మగా బాగుంటుంది, ఇంకా గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది, ఇంకా మటన్ ముక్క చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా తయారు చేసుకునే లోపు కూర కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ములక్కాయ ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఒకవేళ ములక్కాయ ముక్కలు ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత మసాలా ముద్ద వేసేసుకోవాలి. మసాలా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మటన్ ముక్కలకి పట్టించినప్పుడు మాత్రమే ఉప్పు వేసాము, అందుకని ఇంకొంచెం ఉప్పు పడుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి మటన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత తీసేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే నూనె కూడా ఇలా పైకి సపరేట్ అయిపోతూ ఉంటుంది.
మటన్ ములక్కాడ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కూరని దించేసే ముందు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే మనకి సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే. మటన్ ములక్కాడ కూర రైస్లోకి, ఇంకా బిర్యానీలోకి, చపాతీ, రోటీలోకి కూడా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కరుణాస్ కుకింగ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్, నాన్ వెజ్ కర్రీస్, స్నాక్స్ రెసిపీస్, ఇంకా రోటి పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.